ఇక్కడ మోస్ట్లీ అందరూ సత్సంగి కనెక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. రంజిత్ ప్రభు చెప్పారు హరినామ్ ఇంపార్టెన్స్ చెప్పండి. కానీ నేను అనుకుంటున్నా భక్తి యొక్క ఫౌండేషన్ గురించి కొంచెం తెలుసుకుంటున్నాను. సో జనరల్లీ మనమందరం ఇప్పుడు భక్తికి వచ్చాము. ఇప్పుడు మనం ఎవరిని స్పెసిఫై చేయట్లేదు. ఇప్పుడు బయట వాళ్ళు కొన్ని రోజుల కోసం ఇట్లా మాల వేసుకొని తీసేసి మళ్ళీ నార్మల్గా ఉంటారు కదా. మనం భక్తి చేసేది అలానేనా? సో మనం భక్తి కొద్ది రోజుల కోసమా లైఫ్ లాంగ్ చేయాలని భక్తికి వచ్చాము మనం లైఫ్ లాంగ్. సో లైఫ్ లాంగ్ మనం భక్తి చేయాలి అంటే స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం, కొద్ది రోజుల కోసం కడతామా, ఎక్కువ రోజులు ఉండాలి నా ఇల్లుని మనం కన్స్ట్రక్ట్ చేస్తాము, ఎక్కువ రోజులు. సో ఒక కన్స్ట్రక్షన్, ఒక బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం స్ట్రాంగ్ ఉండాలి? ఫస్ట్ బేస్మెంట్, ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఎంత ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే ఆ బిల్డింగ్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. బుర్జ్ ఖలీఫా విన్నారు కదా పేరు? ఎక్కడ ఉంటుంది? ఇండియాలో దుబాయ్. సో లాంగెస్ట్ బిల్డింగ్ అని చెప్తారు. సో అది టోటల్ 163 ఫ్లోర్స్ బిల్డింగ్. బుర్జ్ ఖలీఫా టాలెస్ట్ బిల్డింగ్. 163 ఫ్లోర్స్ ఉంది. సో ఆ బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉండాలి అని ఏం చేశారంటే లోపల ఫౌండేషన్ 20 to 30 ఫ్లోర్స్ అంత ఫౌండేషన్ లోపల డిక్ చేశారు. అంటే డెప్త్ ఫౌండేషన్ బేస్ స్ట్రాంగ్ ఉంటే పైనది ఎక్స్టర్నల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. అలానే మనం కూడా భక్తిలో ఎక్స్టర్నల్లీ స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ ఇంటర్నల్లీ మనం స్ట్రాంగ్ ఉండాలి. లేదంటే ఏదో ఒక రోజు మాయా అడ్డకి పడిపోతాం. సో భక్తి ఫౌండేషన్ మెయిన్ 4 విషయాలు. ఇప్పుడు మనం స్కూల్లో వెళ్తే కూడా ఫౌండేషన్ ఫస్ట్ ఎల్కేజీలో ఏం నేర్పిస్తారు మనకి? ఏబిసిడి. సో భక్తిలో కూడా ఫౌండేషన్ ఏబిసిడి. ABCD. A for association, B for book reading, C chanting, E diet. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్. ఫస్ట్ వచ్చి అసోసియేషన్. సో అసోసియేషన్ అంటే సాంగత్యం. అంటే మన భక్తిలో ఫస్ట్ స్టెప్ తీసుకునేది, మన భక్తి వచ్చేది ఎవరి ద్వారా? కృష్ణ ద్వారా మనకు భక్తి వస్తుందా? భక్తుల ద్వారానే వస్తుంది. సత్సంగం ద్వారానే మనకు భక్తి వస్తుంది. కృష్ణ దగ్గర ఎప్పుడు కూడా భక్తి అనేది ఉండదు, భక్తుల దగ్గరే భక్తి ఉంటుంది. సో ఆ సత్సంగం తీసుకుంటే మనకు భక్తి అనేది వస్తుంది. సో మనం అనుకోవచ్చు, ఓకే మేము ఎవ్రీ వీక్ సత్సంగం వస్తున్నాము అంటే మేము సాధు సాంగత్యంలో ఉన్నట్టు మాకు భక్తి వచ్చేస్తుందా అంటే కాదు. సో ఇప్పుడు హాస్పిటల్కి అన్ని రకాలైన పేషెంట్స్ వస్తారు కదా, అందరికి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా? ఉండదు. అలానే మన టెంపుల్ అనేది ఒక హాస్పిటల్. అక్కడికి వచ్చే ఒక్కొక్కరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అందరు సేమ్ బ్యాక్గ్రౌండ్స్ ఉండరు. కొంతమందికి అనర్థాలు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి క్లేశాలు ఎక్కువ ఉంటుంది, కొంతమంది డివోటీస్ కాకపోయినా సాత్వికమైన గుణంలో ఉంటారు కొంతమంది. సో దాన్ని బట్టి వాళ్ళ నేచర్ ఉంటుంది. సో మనము ఎవరు పడితే వాళ్ళ ఒక సాంగత్యంలో ఉండకూడదు. నిజంగా సత్సంగం అంటే ఏంటంటే ఎవరొక్క సాంగత్యం మనం తీసుకుంటే మనం కృష్ణ దగ్గర అవుతాము. వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి, అది రియల్ సాంగత్యం. సో మనము అసోసియేషన్ అంటే 3 విషయాలు జరగాలి. ఫస్ట్ థింగ్, మనం సాంగత్యం, భక్తులు ఒక సాంగత్యం చేసినప్పుడు కృష్ణ ఒక గుణగణాల గురించి చెప్పుకోవాలి, కీర్తించాలి. సెకండ్ థింగ్, కృష్ణ కథ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ అయిపోయింది ఈ చెవులో వదిలేస్తామంటే కాదు. ఆ డిస్కషన్ ద్వారా మన హార్ట్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. అప్పుడే దాన్ని సత్సంగం, అప్పుడే అది సక్సెస్ఫుల్ సత్సంగం అవుతుంది. సో మనం సాటర్డే వస్తున్నాము, ఓకే ఫైన్, పైన ప్రభుజీ జననివాస్ ప్రభు కానీ శ్రీనందనందన్ ప్రభు కానీ క్లాస్ చెప్తున్నారు. తర్వాత కిందికి వచ్చాక అందరు భక్తులతో ఉంటాము, కానీ పైన ఏం క్లాస్ చెప్తారు దాని గురించి డిస్కషన్ జరుగుతుందా? మరి అది సత్సంగం ఎలా అవుతుంది? జస్ట్ పైన వింటాము అంతే, అయిపోయింది, అక్కడికి క్లోజ్. మళ్ళీ కిందికి వచ్చాక
వీళ్ళు ఇలా, వీళ్ళ కథలు ఇక్కడ, ఇక్కడ ఆ ప్రాబ్లం ఉంది, అక్కడ ఆ ప్రాబ్లం ఉంది. అది సత్సంగ్ కాదు. సత్సంగ్ అంటే కృష్ణ కథ డిస్కషన్ ఉండాలి. సో పైన ప్రభుజీ ఈరోజు ఈ టాపిక్ చెప్పారు, దీంట్లో ఈ పాయింట్ నాకు నచ్చింది, ఇది నేను నా లైఫ్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నా అని, అలాంటి డిస్కషన్ ని సత్సంగ్ అంటారు. సత్ సంగ, సత్ అంటే సాధు, వాళ్ళ ఒక సాంగత్యంలో. సో సాధు సాంగత్యంలో ఉన్నప్పుడు మనం వేరే ఏదేదో మాట్లాడితే అది యూజ్ లేదు. ఓన్లీ కృష్ణ కథ గురించే డిస్కషన్ అనేది జరగాలి. సో అందుకే మనము చాలా సెలెక్టివ్ గా సాధు సాంగత్యం చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి డివోటీస్ గా, కానీ మనం ఎవరి దగ్గర అయితే సాంగత్యం తీసుకుంటున్నామో వాళ్ళు చాలా సెలెక్టివ్ మెంబర్స్ ని చూస్ చేసుకోవాలి. సో జనరలీ మనము ఎలాంటి వాళ్ళు సాధు సంగత్యం తీసుకోవాలి అంటే, ఎవరికైతే మనకంటే ఎక్కువ అండర్స్టాండింగ్ ఉందో భక్తి పట్ల, ఎవరికైతే మనకంటే ఎక్కువ రియలైజేషన్స్ ఉందో, ఎవరు మనకంటే ఎక్కువ మంచిగా భక్తి చేస్తున్నారు, అలాంటి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి. మనం ఎవరి సాంగత్యంలో ఉంటే వాళ్ళ గుణాలే మనకు వస్తాయి. సో భక్తులు ఎవరు మంచిగా మనకంటే మంచిగా ఉన్నారో వాళ్ళ ఒక సాంగత్యం తీసుకొని వాళ్ళ రియలైజేషన్స్, వాళ్ళ ఫుట్ పాత్ లో మనం నడవడానికి ట్రై చేయాలి. సో అలానే ఓకే ఎప్పుడు కూడా సీనియర్ అసోసియేషన్ లోనే ఉండాలి అంటే కాదు. మనకి ఈక్వల్ లెవెల్లో ఉన్న వాళ్ళ సాంగత్యం కూడా మనకు అవసరం. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకొని అన్ని కూడా సీనియర్స్ కి చెప్పలేం కదా. సో ఫ్రెండ్స్, మన భక్తిలో ఈక్వల్ లెవెల్లో ఉన్న వాళ్ళ ఒక సాంగత్యంలో కూడా మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకంటే తక్కువ, తక్కువ అంటే దట్ మీన్స్ ఫినాన్షియల్లీ కానీ నాలెడ్జ్ పరంగా అలా కాదు. భక్తిలో వాళ్ళ సాధన ఇంకా కొత్తగా వచ్చారు వాళ్ళు, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో మనం ఎప్పుడైతే మనకంటే కొంచెం జూనియర్స్ ఉన్నారో వాళ్ళకి మనం గైడ్ చేయాలి భక్తిలో. వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తే ఇలా కాదు అలా అని మంచి వేలు, రూడ్గా కాదు, రూడ్గా కాకుండా వాళ్ళకి ఏమాత్రం కూడా హర్ట్ చేయకుండా వాళ్ళకి భక్తిలో ప్రోగ్రెస్ చేయడానికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మనకు కూడా ఎవరో హెల్ప్ చేస్తేనే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. సో మనం ఇంకొకరికి హెల్ప్ చేయాలి. సో అలా అసోసియేషన్ 3 levels లో, మనకంటే ఎక్కువ, మనకి ఈక్వల్, మనకంటే తక్కువ, ముగ్గురు ఒక అసోసియేషన్ లో ఉండాలి. కానీ మన సీనియర్స్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మన ఈక్వల్ లెవెల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, జూనియర్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనేది మనము కాన్షియస్ గా బిహేవ్ చేయాలి. సో ఎప్పుడు కూడా సీనియర్స్ దగ్గర మనం సీక్ చేయాలి. కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వ దర్శనం. అంటే మనం గురువు దగ్గర, సీనియర్ డివోటీస్ దగ్గర వినమ్రత భావంతో ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న అడిగే విధానం కూడా టెస్టింగ్, నాకు ఇది ఆన్సర్ తెలుసు వీళ్ళకి తెలుసా లేదా టెస్ట్ చేస్తామని అడగద్దు, అది చాలా రాంగ్. మనకు తెలియనిది వాళ్ళని అడిగి మనము తెలుసుకోవాలి. సో దీన్ని సాంగత్యం అంటారు. ఎస్పెషలీ మన సాంగత్యం బేస్డే మన ఒక భక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు కూడా డివోటీస్ తో ఉన్నప్పుడు కృష్ణ కథ, కృష్ణ భక్తుల ఒక కథ గురించే డిస్కషన్ ఉండాలి. ఇంకా దేని గురించి కూడా డిస్కషన్ చేయకూడదు. అది మన భక్తిలో ముందుకు తీసుకొని వెళ్ళదు, మనల్ని వెనక లాగేస్తుంది. అందుకే డివోటీస్ అసోసియేషన్ కూడా చాలా సెలెక్టివ్ గా తీసుకోవాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే నాన్ డివోటీస్ దగ్గర కొంచెం అటు ఇటు ఉన్న నడుస్తుంది, కానీ డివోటీస్ దగ్గర ఎప్పుడు కూడా చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. లేదంటే ఏమైనా మిస్టేక్ జరిగితే వైష్ణవ అపరాధ్ అవుతుంది. సో మనకు తెలుసు వైష్ణవ అపరాధ్ ఎంత డేంజరస్ అని. సో వైష్ణవ అపరాధ్ ని ఎలా కంపేర్ చేస్తారంటే, ఒక మ్యాడ్ ఎలిఫెంట్, మదం వచ్చిన ఒక ఎలిఫెంట్ వాటర్ లో వెళ్ళి స్నానం చేసేసి వచ్చాక ఏం చేస్తుంది, మళ్ళీ మట్టిలో మొత్తం బాడీ మొత్తం వేసుకుంటుంది. సో అది స్నానం చేసి ఏం ప్రయోజనం ఉంది, ఏం లేదు. సో మనం కూడా అంతే, ఎంత భక్తి చేసి మనం క్లీన్ చేసుకున్నా మనం వైష్ణవ అపరాధం అనేది ఒక్కటి చేస్తే ఏది కూడా పనికిరాదు, మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అందుకే వైష్ణవ డీలింగ్స్ లో చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. మనసుతో కానీ, బుద్ధితో కానీ, మన యాక్టివిటీస్ తో కానీ దేంట్లో కూడా వాళ్ళని హర్ట్ చేయడానికి చూడదు. వీలైనంత రెస్పెక్ట్ఫుల్ ఉండాలి, లేదంటే దూరం ఉంటుంది, అంతే. సో అలాంటి అసోసియేషన్, మెయిన్ అసోసియేషన్ అనేది ఎలా ఉండాలంటే 2 types ఉంటుంది అసోసియేషన్. ఒకటి వాళ్ళ క్లాసెస్ విని
వాళ్ళ వాళ్ళు రాసిన బుక్స్ చదివే అసోసియేషన్ తీసుకోవడం, లైక్ శిల ప్రభుపాద్ అసోసియేషన్. మనం శిల ప్రభుపాద్ అసోసియేషన్ మనం అనుకోవచ్చు మన దగ్గర ఎవ్వరు కూడా అలాంటి రసిక్ వైష్ణవస్ ప్యూర్ డివోటీస్ లేదు కదా, మరి నాకు సాంగత్యం ఎలా దొరకాలి అంటే బుక్స్ ఇచ్చారు కదా ప్రభుపాద్. ప్రభుపాద్ కంటే గొప్ప వైష్ణవ ఉన్నారా? లేరు. రోజు బుక్ రీడింగ్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుపాద్ సాంగత్యంలో మనం ఉంటాము, మనం రియలైజ్ అవుతాం. సో అలాంటి ప్యూర్ అసోసియేషన్ తీసుకోవాలి. ఇంకొకటి ఏమంటే మన ఒక డివోటీతో జనరలీ గుడ్ టర్మ్స్ లో లేదు, వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ వల్ల మనం భక్తిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే నో ప్రాబ్లం, వాళ్ళ నుంచి దూరమై భక్తి చేసుకోవడం చాలా బెటర్. అది చాలా సేఫ్, మనకు సేఫ్, వాళ్ళకి సేఫ్, మన అల్టిమేట్లీ మన భక్తికి చాలా సేఫ్. దగ్గరుండి మళ్ళీ మళ్ళీ మాటలు కంటే దూరం ఉండి హరికృష్ణ చెప్పి మన భక్తి మనం చేసుకోవడం ఇట్ ఇస్ చాలా బెటర్. సో అందుకే రైట్ అసోసియేషన్ లో రైట్ కథని డిస్కస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చి బుక్ రీడింగ్. ఇక్కడ ఎంతమంది రోజు బుక్ రీడింగ్ చేస్తారు? శిల ప్రభుపాద్ బుక్స్ హానెస్ట్ గా రోజు అట్లీస్ట్ ఎవ్రీడే 5 minutes అయినా, అట్లీస్ట్ మినిమం 5 minutes బుక్ రీడింగ్ చేసే వాళ్ళు ఎంతమంది? ఓకే, రోజు కాకపోయినా వీక్లీ 5 days. హానెస్ట్ గా ఉంటే ధైర్యంగా చేయలేకపోవచ్చు, నో ప్రాబ్లం. మరి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ఓకే, వీక్లీ 3 days, వీక్లీ 3 days, వీక్లీ అట్లీస్ట్ వారం ఒక్కసారైనా ప్రభుపాద్ బుక్ ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నారా? వారం ఒక్కసారైనా. ప్రభుపాద్ రాసిన ఏ బుక్ అయినా, ఏ బుక్ అయినా. ఓకే ఓకే ఫైన్, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఇండివిజువల్ గా చేయలేనప్పుడు ఇట్లా గ్రూప్ రీడింగ్ చేసుకోవాలి. అందుకే మేము మాతాజీస్ కూడా గ్రూప్ రీడింగ్ చేసుకుంటాం, అందుకే వాళ్ళందరూ చేయలేకపోయారు. ఒకరే అంటే ఈ పని ఆ పని ఉంటుంది, గ్రూప్ తో కలిసి బుక్ రీడింగ్ చేసుకుంటే అందరికి యూజ్ అవుతుంది. సో బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఇక్కడ అందరూ రెగ్యులర్ గా సత్సంగ్ వచ్చే వాళ్ళే ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఓన్లీ సాటర్డే సత్సంగ్ మన భక్తిలో ముందుకు వెళ్ళడానికి సరిపోదు, ఏ మాత్రం కూడా సరిపోదు. ఫోన్ ఏమో మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటాం, మధ్యాహ్నం ఛార్జింగ్ పెడతాం, నైట్ పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాం. మరి ఆత్మకు మాత్రం ఓన్లీ సాటర్డే సరిపోతుందా? అది మనం ఇంత డేంజరస్ భౌతిక జగత్లో ఉన్నామో, మనకి ఎంత ప్రొటెక్షన్ ఉంటే మన కృష్ణ స్మరణలో ఎప్పుడు ఉంటాం. ఒక్క సాటర్డే అది జస్ట్ 1 hour క్లాస్ మనం వారం మొత్తం మనల్ని కాపాడుతుందని గ్యారంటీ ఉందా? దెర్ ఇస్ నో వే. కంపల్సరీ రోజు బుక్ రీడింగ్ చేయాలి. బుక్ రీడింగే మనం శాస్త్ర జ్ఞానం ఇస్తుంది, మనకి రియలైజేషన్స్ ఇస్తుంది. ఇక్కడ చాలా మంది ఇనిషియేటెడ్ డివోటీస్ ఉన్నారు, కానీ బుక్ రీడింగ్ చేస్తారంటే ఇట్ ఇస్ నాట్ రైట్. అందుకే ఇంతకు ముందు దీక్ష తీసుకునే ముందు ప్రామిస్ ఏం చేసేవాళ్ళంటే 16 rounds చాంటింగ్, 4 నిషేధాలు. కానీ ఇప్పుడు రూల్ మార్చారు, ఎవ్రీడే 1 hour బుక్ రీడింగ్ కూడా ప్రామిస్. కనీసం గురు ముందు ప్రామిస్ చేస్తే అయినా చేస్తారని చాలా మహారాజాస్ మార్చేస్తారు రూల్స్. కంపల్సరీ 1 hour బుక్ రీడింగ్ చేయాలి, ఏదో ఒక బుక్. శ్రీమద్ భాగవతం ఉంది, డివోటీస్ కంపల్సరీ భగవద్గీత అండ్ భాగవతం వాళ్ళ 2 కళ్ళు లాగా ఎప్పుడు కూడా చదువుతూనే ఉండాలి. భగవద్గీత భాగవతం, భగవద్గీత ఎందుకంటే స్వయం కృష్ణ వాళ్ళ నోటి ద్వారా చెప్పినందుకు, భాగవతం ఏమో కృష్ణ గురించి, కృష్ణ భక్తుల గురించి ఉన్నందుకు. అసలు మనకి బుక్ రీడింగ్ ఆ టేస్ట్ తెలియకుండా మనం అది చేయట్లే, కానీ ఒక్కసారి శ్రీమద్ భాగవతం స్టార్ట్ చేస్తే, అందుకే శుకదేవ్ గోస్వామి ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ 3rd శ్లోకాలని అదే చెప్తారు. నిగమ కల్ప తరోర్ గలితం ఫలం సుఖముగా అమృత ద్రవ్య సమృతం పిబత భాగవత రసమాలయం ముహురహో రసిక భువి బావుకః. ఈ శ్రీమద్ భాగవతం అనేది ఎలాంటిదంటే అన్ని వేదాల్ని కండెన్స్ చేసి జ్యూస్ చేసింది. అందుకే చెప్పారు పిబత, డ్రింక్, పిబత భాగవత రసమాలయంని తాగండి. భాగవతం అనేది
వినే కంటే అది చదివితే ఆ భావం మనకు అర్థమవుతుంది. అందరూ బిజీనే ఉండొచ్చు, కానీ మనం తినడానికి అయితే టైం స్పెండ్ చేస్తాం కదా. ఇంకా టైమే లేదా మీ లైఫ్ లో, ఇటు తింటూ ఉన్నప్పుడు ఫోన్ చూసే కంటే ఒక బుక్ పెట్టుకొని ఇట్లా ఒక పేజ్ చేద్దాం. కంపల్సరీ బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత గ్రూప్ రీడింగ్ చేసినా ఇండివిజువల్ రీడింగ్ ఉండాలి. ఏదో ఒక బుక్, మనకి ఎన్నో తెలియని విషయాలు తెలుస్తుంది. జస్ట్ బుక్ రీడింగ్ అనేది మనం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కాదు, ఇంకొకరికి చెప్పడానికి కాదు, మనం మారడానికి. మనమే కరెక్ట్ లేకుండా ఇంకొకరికి మనం ఏం చెప్తాము? మన లోపల మార్పు రావాలి, వినమ్రత బాగా రావాలి. వైష్ణవ ఒక గుణాలు 26 గుణాల గురించి చెప్పారు కృష్ణ. అవన్నీ ఒక్కొక్కటి మన లోపల పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ కూడా ఎలా తెలుస్తుంది? బుక్ చదివితేనే తెలుస్తుంది కదా. వేరే టైంలో శ్రవణం క్లాసెస్, ఆన్లైన్ లో క్లాసెస్ వింటాం, అవన్నీ ఫైన్, కానీ కంపల్సరీ బుక్ రీడింగ్ చేయాలి. బుక్ రీడింగ్ చేయకపోతే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేదు, సాధ్యమే లేదు. ఎందుకంటే శాస్త్రం మనం మదర్ లాంటి వాళ్ళు. ఫాదర్ అయిన కృష్ణ దగ్గర లేదు, పోవాలంటే మదర్ లేకుండా మనం కృష్ణ దగ్గరికి ఎలా వెళ్తాము? వెళ్ళలేము. కంపల్సరీ రోజు అట్లీస్ట్ 10 minutes బుక్ రీడింగ్. ఒక ప్రతిజ్ఞ తీసుకోండి, రోజు నేను 1 శ్లోక భగవద్గీత, శ్లోక మీనింగ్ ట్రాన్స్లేషన్ చదువుతాను. 2 శ్లోకాస్, ఎక్కువ ఏమి ఉండదు. 2 శ్లోకాస్ పెట్టుకుంటే 1 year ఒకసారి భగవద్గీతనే అయిపోతుంది. టోటల్ 700 శ్లోకాస్ ఉంది. రోజు 2 శ్లోకాస్ చదివితే 350 days లో ఒకసారి భగవద్గీత అయిపోతుంది. మనం సైజ్ చూసి భయపడతాం, కానీ ఆ డిటర్మినేషన్, నేను చదవాలి అనే డిటర్మినేషన్, ఆ టేస్ట్, నేను కూడా దాన్ని ఎంజాయ్ చేయాలి అని ఆ టేస్ట్ మన లోపల వచ్చిందంటే ఎవరైనా ఆపినా కూడా మనం ఆగం. మనసులో ఇట్లా అవుతూ ఉంటుంది, నేను ఈరోజు రీడింగ్ చేయలేదు చేయలేదు చేయలేదు. అలాంటి ఆతృత రావాలి మన లోపల కృష్ణ కోసం, భగవద్గీత కోసం. ఇంకొకటి చెప్పాలంటే శిల ప్రభుపాద అలా ఆ బుక్స్ కోసం చాలా చాలా కష్టపడ్డారు. చాలా అంటే చాలా. మనము జస్ట్ ప్రభుపాద్ ఫోటో పెట్టుకొని ప్రభుపాద్కి సత్సంగం వస్తే ప్రణామం చేస్తాం, కానీ ప్రభుపాద్ చాలా సార్లు చెప్పారు, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ప్లీజ్ మీ, రీడ్ మై బుక్స్, డిస్ట్రిబ్యూట్ మై బుక్స్. మీరు నన్ను నిజంగా తృప్తి చేయాలనుకుంటే, మన అల్టిమేట్ గోల్ ఏం? కృష్ణని తృప్తి చేయాలి. కృష్ణ వచ్చి మంచి స్మైల్ ఇస్తూ మంచిగా ఉన్నారు, కానీ అంతే స్ట్రిక్ట్ కూడా కనిపించరు. కృష్ణ ఇస్ వెరీ స్ట్రిక్ట్. అందుకే చెప్తారు, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం, మమ వర్తమాన వర్తంతే మనుష్య పార్థ సర్వస. 4th chapter 11th శ్లోకంలో చెప్తారు, మీరు ఎలా అయితే నా దగ్గర రెసిప్రోకేట్ చేస్తారో దాన్ని బట్టినే, అకార్డింగ్లీ అవార్డ్ యూస్ చేస్తారు. మీరు ఎలా అయితే నా దగ్గర ఉంటారో దాన్ని బట్టినే నేను మీ దగ్గర ఉంటాను. సో అంత సుప్రీం పర్సనాలిటీ కృష్ణని తృప్తి చేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకే ఏం చెప్తారు, భక్తుల్ని హ్యాపీ చేస్తే కృష్ణ హ్యాపీ అవుతారు. సో అలాంటి పరం వైష్ణవ శిల ప్రభుపాద్. సో శిల ప్రభుపాద్ చెప్పారు, మీరు నన్ను తృప్తి చేయాలంటే నా బుక్స్ చదవండి. సో మనం ఎప్పుడైతే ప్రభుపాద్ బుక్స్ చదువుతామో అప్పుడు కృష్ణ కూడా చాలా హ్యాపీ అవుతుంది. ప్రభుపాద్ డే అండ్ నైట్ కష్టపడ్డారు ఆ బుక్స్ కోసం. ఎవరి కోసం? వాళ్ళు ఆల్రెడీ పరం వైష్ణవ, శక్తి ఆవేశ అవతార్ వాళ్ళ కోసం కాదు, మనందరూ ఈ కండిషన్, ఈ బద్ధాత్ములందరూ కూడా విముక్తి పొందాలి అనే కోసమే బుక్స్ రాసింది. ఎంత ఎంత శాస్త్రాలు ఉంది, మనం అన్ని చదవలేము, వేదాలు చదవలేము, అందుకే ఉపనిషత్ పురాణాలు అవన్నీ ఇచ్చారు. అది కూడా చదవలేము అని భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇచ్చారు. కనీసం అదైనా చదవాలి కదా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరికి 50% లైఫ్ స్పాన్ అయితే అయిపోయింది కదా. ఎప్పుడు ఏం జరుగుతుంది తెలీదు. కనీసం అన్ని కోరికలు ఉంటుంది, నేను నా పిల్లల కోసం ఇన్ని క్రోర్స్ సంపాదించి పెట్టాలి, ఇన్ని బిల్డింగ్స్ కొనాలి. ఎందుకు ఎవరికి రావట్లేదు? నేను చనిపోయే లోపల కనీసం ఒక్కసారి చైతన్య చరితామృతం మొత్తం చదవాలి, ఒకసారి భాగవతం మొత్తం చదవాలి, భగవద్గీత చిన్న బుక్ ఒక 10 times చదవాలి. ఎందుకు ఆ కోరిక ఎవరికి రావట్లేదు? ఎందుకంటే మన లోపల ఆసక్తి లేదు. ఫార్మాలిటీ బయట భక్తి చేస్తున్నాం, కానీ నిజంగా లోపల ఆసక్తి అనేది లేదు. నిజమేనా? నిజమే కదా. ఎందుకంటే మనకు శాస్త్ర నాలెడ్జ్ లేదు. నేను చెప్తున్నా కదా, సాటర్డే ఒక్క 1 hour క్లాస్ ఏ మాత్రం కూడా సరిపోదు. అది ప్రతిసారి కొత్త వాళ్ళే వస్తారు, చెప్పిన క్లాసే చెప్తారు. మనం ఏమనుకుంటాం, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, నాకు అన్ని తెలిసిందే. ఏం తెలుసు మనకి? ఏమీ తెలియదు. మనం అనుకుంటున్నాం మనకు అన్ని తెలుసు. అసలు భగవద్గీతనే ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటుంది. మెయిన్ మనకి నాలెడ్జ్ కంటే ఎక్కువ మన హార్ట్ ట్రాన్స్ఫార్మ్ కావాలి.
ఎలా చెప్పారు, మనం ఎంత చదువుతూ ఉంటామో అప్పుడు అంత కృష్ణ ఒక గ్రేట్నెస్ మనకు తెలుస్తుంది. కృష్ణ ఎంత గ్రేట్ అని మనం అనుకుంటామో మన లోపల నేనేం లేదు అనే విషయం వస్తుంది. అంటే మన అహంకారం తగ్గుతుంది. ఎంతసేపు నేను గ్రేట్ అనుకుంటే కృష్ణ ఓకే, ఈగో మన లోపల అహంకార ఈగో అనేది ఉంటే గో అంటారు. అహంకార ఎక్కడైతే ఉందో అక్కడ కృష్ణ ఉండరు. ఎక్కడైతే అహంకారం లేదో అక్కడే కృష్ణ ఉంటుంది. అహంకారం రాకూడదంటే మన లోపల ఎలాంటి భావ రావాలి? దాస్ భావ రావాలి. అది ఎలా వస్తుంది? కృష్ణ గ్రేట్ అని మనం తెలుసుకుంటేనే వస్తుంది. కృష్ణ గ్రేట్ అని ఎలా తెలుస్తుంది? బుక్స్ చదివితే అప్పుడే మనకు తెలుస్తుంది. ఓకే, కృష్ణ ఇంత చేశారు. మళ్ళీ కృష్ణ పాస్టెన్స్ అనే కాదు, ఒక్కొక్కరు డివోటీస్ గ్లోరిఫికేషన్. శ్రీమద్ భాగవతంలో కుంతిదేవి, భీష్మదేవి ఒక్కొక్కరు ఎట్లా గ్లోరిఫై చేస్తున్నారు, పొగుడుతున్నారు కృష్ణని. కృష్ణ నువ్వే అని యుధిష్ఠిర్ మహారాజు. అదన్నీ ఒక్కొక్కటి చదువుతుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అంటే మనం ఏమీ లేదు, వీఆర్ నథింగ్. ఎప్పుడైతే మనం ఏమీ లేదనుకుంటామో అప్పుడే మనం కృష్ణ శరణ్ పొందుతాం. అంతేనా? నా దగ్గర అన్ని ఉంది అనుకుంటే ఇంకొకరు హెల్ప్ ఎందుకు తీసుకుంటాం? మనం వేస్ట్, వీఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అప్పుడే ఓ కృష్ణ నన్ను కాపాడు అని మనం కృష్ణ శరణాగతి పొందుతాం. వైష్ణవ గుణాల్లో 26 గుణాలు ఉంది, కానీ ఆ 26 గుణాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ గుణం ఏమంటే కృష్ణైక శరణం, కృష్ణకి శరణాగతి పొందడం. సో కృష్ణకి శరణాగతి పొందడం అంటే అంత ఈజీ కాదు. మన లోపల ఎప్పుడైతే ఆ వినమ్రత భావం వస్తుందో అప్పుడే మనం కృష్ణకి శరణ్ పొందుతాం. మీరు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, టెంపుల్స్ లో వెళ్తే కూడా మనకు అలవాటు ఉంది కాబట్టి మనం ప్రణామం చేస్తాం. మనం ఇస్కాన్కి వచ్చే ముందు ఎక్కడైనా గుడిలో వెళ్ళి మొత్తం ప్రణామం చేస్తామా? చేతులు జోడించి అంతే. ఎందుకంటే ఒక్కొక్కరి లోపల అహంకారం అనేది తలని కనీసం నేలకి పడనివ్వదు. ఇప్పుడు కూడా మీరు సత్సంగంలో చాలా మంది అబ్జర్వ్ చేయండి, ఫార్మాలిటీ పొంగుతారు, కానీ ఈ తల అనేది కృష్ణ ముందు కింద టచ్ కావాలి. అప్పుడే కదా మన ప్రైడ్ అనేది వెళ్ళి మనం కృష్ణకి సరెండర్ అయ్యి. సో అలాంటి గుణాలన్నీ మన లోపల రావాలంటే ఇంతకు ముందు ఆ గుణాలు ఉన్న వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఆచార్యస్ గురించి, డివోటీస్ గురించి, అవన్నీ శ్రీమద్ భాగవతంలో. అందుకే శ్రీమద్ భాగవతం అర్థం అవుతుందో లేదో చదువుతూ ఉండాలి. కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తారు? దేశమేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తు జ్ఞాన దీపేన భాస్వత. 10th చాప్టర్ 12th శ్లోకం ఏం చెప్తారు? నువ్వు నీ ప్రయత్నం చేయి, జ్ఞాన దీపేన భాస్వత, జ్ఞానం అనే దీపంని నేను నీకు ఇస్తాను. మన మైండ్ అనేది అంత పర్ఫెక్ట్ కాదు, మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం ట్రై చేస్తూ ఉంటే మన ప్రయత్నంకి చూసి కృష్ణ హ్యాపీ అయి కృష్ణ ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే ఒక గురువుని మన లైఫ్ లో పంపిస్తారు, డివోటీస్ ని పంపిస్తారు. మనకే అండర్స్టాండింగ్. ఎవరు లేకపోయినా మన హృదయంలో పరమాత్మ ఉన్నారా? పరమాత్మకి ఇంకొక పేరు చైత్య గురు. అంటే మన హార్ట్ లో అందరినీ గైడ్ చేస్తుంటారు. చైత్య గురు రూపంలో మనం గైడ్ చేస్తారు కృష్ణ. ఇది ఇలా, ఇది రైట్, ఇది రాంగ్. సో కంపల్సరీ శాస్త్రబద్ధం ఉండాలి లైఫ్. మనం ఎప్పుడైతే శాస్త్రపఠన అంటే శాస్త్రం చదువుతామో అప్పుడే మన లైఫ్ ని మనము శాస్త్రపూర్వకంగా చూడగలుగుతాం. దాన్ని ఏమంటారంటే శాస్త్ర చక్షు అంటారు. చక్షు అంటే కళ్ళు. మనం ఏదైతే చూస్తామో అవన్నీ కూడా శాస్త్ర చక్షుగా చూడాలి. శాస్త్రమే తెలియకుండా మనం శాస్త్ర చక్షులు ఎలా అవుతాం? కాము. అందుకే శాస్త్ర పఠనం చేస్తే శాస్త్ర చక్షుగా అవ్వగలుగుతాం. సో ఎప్పుడైతే మనం శాస్త్ర చక్షుగా అవుతామో అప్పుడు మనం ఎప్పుడు కూడా కృష్ణ స్మరణంలో ఉండగలుగుతాం. అల్టిమేట్లీ స్మరణమే ఇంపార్టెంట్ కదా. కృష్ణ విష్ణు పురాణంలో చెప్తారు, స్మార్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం నా జాతి. అంటే అన్ని ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండొచ్చు, కానీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఒకటి ఫస్ట్ రూల్, ప్రిన్సిపల్ రూల్ ఒకటి ఉంది. ఏమదంటే స్మార్తవ్యం సతతం విష్ణు. సతతం అంటే ఆల్వేస్, ఎప్పుడు కూడా ఏం చేయాలి? స్మార్తవ్యం, విష్ణుని స్మరణ చేస్తూ ఉండాలి. విస్మర్తవ్యం నా జాతి, ఒక్క క్షణం కూడా మర్చిపోకూడదు కృష్ణ. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఇది ప్రైమరీ రూల్. ఈ రూల్ ఫాలో చేయకుండా ఇంకా మనం ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినా అది జీరో. అల్టిమేట్లీ
మనం భక్తిలో ఏది చేస్తున్నా కూడా మన కాన్షియస్నెస్ ఎలా ఉండాలి? కృష్ణ వైపు ఉండాలి. అప్పుడే అది సేవ అవుతుంది, లేదంటే అది సేవ కాదు. సో ఈ స్మరణం ఎలా వస్తుందంటే, మనం శాస్త్రం చదువుతూ ఉంటే మనం చదువుకోందని మనం గుర్తు చేసుకోవచ్చు, ఇంకొకరికి చెప్పచ్చు, వాళ్ళు కూడా మారుతారు. సో ప్లీజ్ అందరు కూడా బుక్ రీడింగ్ చేయండి కంపల్సరీ. ఎక్కువ అని కాదు, ఒక 5 minutes 10 minutes రోజు కూడా ఏదో ఒక బుక్. చిన్న చిన్న బుక్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ భాగవతం చదవండి అని చెప్పండి. చిన్న బుక్స్ చాలా ఉన్నాయి. కృష్ణుడిని పొందే మార్గం, ప్రకృతి నియమాలు, ఇంకా ఆత్మ సాక్షాత్కారం, అలా చాలా చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక రీడింగ్ కంప్లీట్ చేశాక కృష్ణ లీలల్ని, కృష్ణ బుక్ ఉంది పెద్దది, దేవోత్తమ పరమ పురుష కృష్ణ, దేవాది దేవుడు. సో ఆ బుక్, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ఇవన్నీ కూడా మనం లైఫ్ లో ఒకసారి చదవాల్సిన బుక్స్. సో ప్లీజ్ ఇకపైనైనా రోజు కొంచెమైనా బుక్ రీడింగ్ చేయడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ బుక్ రీడింగ్. ఏ ఫర్ అసోసియేషన్. ఏ అసోసియేషన్. ఎలాంటి వాళ్ళ అసోసియేషన్ లో ఉండాలి మనము? ఓకే, ఒక డివోటీతో మన అసోసియేషన్ సక్సెస్ఫుల్ అయిందంటే మనం ఎలా దాన్ని మెజర్ చేస్తాం అంటే, రైట్ అసోసియేషన్ అంటే మన కాన్షియస్నెస్ దెబ్బతింటది. ఇంకా ఏ అసోసియేషన్, ఏ భక్తుడితో మనం సాంగత్యం చేస్తే మన కృష్ణ పైన ప్రేమ పెరుగుతుందో అలాంటి సాంగత్యంలో మనం ఉండాలి. ఎవరైతే మనల్ని బాగా పొగుడుతున్నారో వాళ్ళ దగ్గరనే నేను ఉంటా అంటున్నాం. ఎవరైతే మనల్ని, మన మిస్టేక్స్ ని చెప్తారో కానీ రఫ్గా, వినమ్రత భావంగా, ఇది నీ లోపల మిస్టేక్ ఉంది కానీ ఇది కూడా నీ లోపల మంచిది ఉంది, ఇది మార్చుకోవడానికి ట్రై చేయవు, కృష్ణ దగ్గర అవుతావు. అలా సాఫ్ట్ గా కృష్ణ కానీ, కృష్ణ డివోటీస్ కానీ ఎప్పుడైనా చాలా సాఫ్ట్ నేచర్ ఉంటారు. నేను పుట్టిందే ఇలానే, నేను ఇలానే ఉండాలంటే కృష్ణ నువ్వు అక్కడే ఉండు అంటారు. వీ హ్యావ్ టు చేంజ్. మనం మారాలి. మన స్వభావం అనేది సాత్వికంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఓన్లీ సత్సంగంలో ఉన్నప్పుడే నేను వినమ్రతంగా ఉంటా, బయట టాన్ లాగా ఉంటా అంటే కొన్ని టైమ్స్ మన సిచ్యువేషన్ బట్టి వీ క్యాన్, కానీ అల్టిమేట్లీ మన హార్ట్ లో మన స్వభావం అనేది చాలా నమ్రతంగా, చాలా సాఫ్ట్ నేచర్డ్ ఉంటాయి. అప్పుడే మనం కృష్ణకి మనం నచ్చుతాం. సో ఇది అసోసియేషన్. ఇంకా బుక్ రీడింగ్, ఇక పైన బుక్ రీడింగ్ చేయడానికి ప్రయత్నిస్తారా? నెక్స్ట్ చాంటింగ్. సో చాంటింగ్ మనకు తెలుసు, యుగధర్మ చాంటింగ్. సో మనం రైట్ అసోసియేషన్ చేసుకోవాలన్నా, ఎవరు ఎలాంటి భక్తులు మనకు తెలవాలంటే మన చాంటింగ్ ప్రాపర్ ఉంటే మనకు చైత్య గురు గైడ్ చేస్తారు. వీళ్ళ సాంగత్యంలో ఉంటూ వీళ్ళ సాంగత్యంలో ఉండద్దు అని మనకు లోపల నుంచి మనకు గైడెన్స్ ఇస్తారు. దానికి మన హార్ట్ అనేది క్లీన్ ఉండాలి. సో మన హార్ట్ లో చాలా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం మొత్తం నిండిపోయి ఉంది. సో దాన్ని క్లీన్ చేసుకోవాలంటే కలియుగంలో ఒకటే మార్గం, చేతో దర్పణ మార్చదు, క్లీన్ చేసుకోవాలి. దేంతో? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే రామ 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 హరే హరే. సో జప చేస్తూ 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 ఉంటే మన హార్ట్ అనేది క్లీన్ అవుతుంది, మన కాన్షియస్నెస్ అనేది క్లియర్ అవుతుంది. సో చాంటింగ్ గురించి ఎంతైనా చెప్పచ్చు. శ్రీ నామామృతంలో కూడా మొత్తం హరినామ్ గురించే చెప్పి ఉంది. ఈ కలియుగంలో మనము యజ్ఞ తపస్సు చేయలేము, రైట్ దానం ఏమి కూడా మనం చేయలేము, కానీ మనం జప అనేది పర్ఫెక్ట్ ఉండి శుద్ధ నామం మనం జపం చేస్తే ఖచ్చితంగా మనము కృష్ణ ప్రేమని పొందగలుగుతాం. అదే శ్రీ చైతన్య శిష్టాష్టకంలో మహాప్రభు చెప్పారు, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తన. అంటే ఈ శ్రీకృష్ణ సంకీర్తనం ఒక్కటే పరం విజయతే, మోస్ట్ సక్సెస్ఫుల్ వే. దేనికి? టు గెట్ కృష్ణ. కృష్ణని పొందడానికి మోస్ట్ ఈజియెస్ట్ వే, అంటే చాలా సులభంగా కృష్ణని పొందాలంటే మనం జపం చేయాలి. జపాలు చేస్తేనే మనం కృష్ణని పొందగలుగుతాం. ఆ జపం కూడా
మైండ్ఫుల్గా, ఫార్మాలిటీకి కాకుండా నిజంగా నేను కృష్ణాని పొందాలి అనే ఒక భావంలో జప చేయాలి. సో నెక్స్ట్ డి, డి ఫర్ డయట్. సో మనం ఎలాంటి ఫుడ్ అయితే తీసుకుంటామో అలానే మన యొక్క స్వభావం ఉంటుంది. ఇంకొక స్టోరీ, ఒక చిన్న స్టోరీ. సో ఒకసారి ఒక రాజ ఋషి ఉంటారు. రాజా కాదు, కింగ్ కాదు, రాజ ఋషి. రాజ ఋషి అని ఎవరిని అంటారంటే జనక మహారాజ్ రాజ ఋషి. ఒకప్పుడు అందరూ రాజ ఋషులే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా అంటే ఓన్లీ ప్రజల కోసమే కాకుండా వాళ్ళందరినీ కూడా కృష్ణ వైపు తీసుకొని వెళ్ళే వాళ్ళగా ఉంటారు. వాళ్ళ ఇంద్రియాలు కూడా అంతే కంట్రోల్ గా ఉంటుంది. సో అలాంటి ఒక రాజ ఋషి ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక కొడుకు ఉండేవాడు. ఆయన అంత ఎక్కువ ఆయన రాజు చేయాలి అనుకున్నారు, కానీ ఆయన లోపల ఆ గుణాలన్నీ లేవు, రాజుడు అయ్యే గుణాలు. సో ఆ రాజు ఋషి అనుకున్నారు, ఒక సాధు దగ్గర ట్రైనింగ్ కి పంపితే నా కొడుకుని మంచి గుణాలు వస్తుందని ఒక సాధు దగ్గరికి పంపుతారు. అక్కడ అక్కడ వెళ్తే మంచి ఫుడ్ ఉండదు, మంచి షెల్టర్ ఉండదు, ఏముండదు. సో అప్పుడు ఎంతైనా రాజా కొడుకు కదా, వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సోల్జర్స్ కి చెప్తారు, ఒక చిన్న మహల్ లాగా చేసి ఒక వంట మనిషిని పెట్టుకుంటారు. అక్కడే ఉంటారు, ప్యాలెస్ లో లేరు, కానీ వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. వెళ్తారు, ఋషి చెప్పే క్లాసెస్ వింటారు, మళ్ళీ వచ్చి వాళ్ళ ప్యాలెస్ లోనే ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ వంట మనిషి అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ తినుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఈ ఋషి గమనిస్తారు, చూస్తే వాళ్ళ లోపల క్లాసెస్ వింటున్నారు, కానీ ఏ మాత్రం కూడా మార్పు అనేది రావట్లేదు. ఋషి అడుగుతారు, ఎందుకు ఈయన రోజు క్లాస్ లో కూర్చుంటున్నాడు కానీ ఏ మాత్రం కూడా మార్పు కనిపించట్లేదు ఎందుకు అంటే, అప్పుడు వాళ్ళ శిష్యులు చెప్తారు, ఈయన ఇక్కడ ఫుడ్ తినట్లేదు, ఆయనకు నచ్చిన ఫుడ్ ఆ వంట మనిషి చేసి పెడుతున్నాడు, ఆయనకి ఏం కావాలో అదే తింటున్నాడు. ఓకే అని ఈ ఋషి వెళ్ళి చెప్తారు, ఆ వంట మనిషికి చెప్తారు, ఇక పైన ప్రిన్స్ అంటే రాజకుమార చెప్పింది చేయకూడదు, నేనేం చెప్తే అదే వండాలి. అప్పుడు ఆ వంట మనిషి చెప్తారు, నేనైతే అలా చేయలేను, ఎందుకంటే నాకు శాలరీ ఇచ్చేది ఎవరు, రాజకుమార్. సో వాళ్ళు ఏది చెప్తే అది విన్నాను నేను, మీరు చెప్పింది నేను చెయ్యలేను అని చెప్తారు. ఇది ఇలా జరిగేటట్టు లేదు అని ఆ ఋషి ఏం చేస్తారు, డైరెక్ట్ రాజా దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్తారు. అప్పుడు స్వయం ఆ రాజ ఋషి వచ్చి ఏం చేస్తారంటే, ఆ ఋషిముని ఏదైతే చెప్తారో అదే నువ్వు నా సన్కి వండి పెట్టాలి అని చెప్పి. ఓకే, ఇంకా కింగ్ చెప్పాక హైయెస్ట్ ఆర్డర్ ఇంకా వినాల్సిందే. సో ఋషి ఎలా అయితే సాత్వికం అయిన ఆహారం వండమని చెప్తూ ఉంటారో అలా వండి పెడుతూ ఉంటారు. ఈ ఈ ప్రిన్స్ అడుగుతారు, ఇదేమిది వంట మొత్తం మార్చేసావు నువ్వు అంటే, అప్పుడు నాకైతే తెలీదు, కింగే చెప్పారు అంటే, ఓకే ఇంకా తప్పదు నేను ఇదే తినాలి అని అదే తినుకుంటూ ఉంటారు. సో తర్వాత క్లాసెస్ వింటారు, ఈ సాత్వికమైన ఫుడ్ తింటున్నారు. మెల్లగా వాళ్ళ లోపల మార్పు రావడం స్టార్ట్ అయింది. తర్వాత మెల్లగా ఈ రాజకుమార ఋషిని అడగడం స్టార్ట్ చేశారు, నేను ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళాలంటే ఇంకేం చేయాలి అని. అప్పుడు ఆ ఋషి చెప్తారు, నువ్వు మౌనం పాటించాలి. సో ఇన్ని రోజులు ఏం చేశారు, ఏం కావాలన్నా అడిగి చేసుకుంటూ తిన్నారు. ఇప్పుడు మాట్లాడడానికి లేదు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. సో అక్కడ ఏమైంది, అహంకారం అనేది పోయింది, వినమ్రత భావం అనేది వచ్చింది, ఫుడ్ మారింది, శ్రవణం జరుగుతుంది, సాధు సాంగత్యం జరుగుతుంది. వాళ్ళ లోపల చాలా మార్పులు రావడం స్టార్ట్ అయింది. తర్వాత ఆ రాజకుమారిని వెళ్ళి ఆ రాజ ఋషి దగ్గర చెప్తారు, ఇప్పుడు నీ కొడుకు సెట్ అయ్యాడు. అంటే అల్టిమేట్లీ ఫుడ్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో దాన్ని బట్టినే మన నేచర్ ఉంటుంది. ఇది కృష్ణ భగవద్గీతలో కూడా చెప్తారు. సాత్వికమైన ఫుడ్ అంటే ఏంటి, రాజసికమైన ఫుడ్ ఏది, తామసికమైన ఫుడ్ ఏది. సో మనం వీలైనంత సాత్విక ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. బేసికలీ తెలంగాణ వాళ్ళకి సాత్వికమైన ఫుడ్ కొంచెం కష్టం, ఎందుకంటే బాగా కారం తిని అలవాటైంది కాబట్టి. కానీ కారం కారం కలరే ఏ కలర్ ఉంటుంది, రెడ్ అంటేనే డేంజర్, డేంజర్, కోపం. సో క్రోధాత్ భవంతి సమ్మూఢ సమూహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశం, బుద్ధినాశం ప్రణశ్యతి. కోపం వచ్చిందా బుద్ధి నాశనం అవుతుంది, అన్ని కూడా నాశనం అవుతుంది. సో అల్టిమేట్లీ
కోపం కంట్రోల్ కావాలంటే చాలా చాలా స్పైసీ ఫుడ్ కూడా కంట్రోల్ చేయాలి. కొద్ది రోజులు ఈ చిన్న నాలుక ఒప్పుకోదు, ఏం ఫుడ్ అంటుంది. కానీ మన ఇంద్రియాల్ని కంట్రోల్ చేసేది ఎప్పుడు కూడా మనసుగా ఉండదు, బుద్ధి ఉండదు. మనసు ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తే మనం కింద పడిపోతాం, నాశనం అయిపోతాం. ఎప్పుడు కూడా మన ఇంద్రియాలు బుద్ధి కంట్రోల్లో, బుద్ధి ఏది చెప్తే అది వినాలి. సో మన టంగ్ ని కంట్రోల్ చేసి సాత్వికమైన ఆహారం, ఓన్లీ కృష్ణ ప్రసాదం, బయట ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ కృష్ణ ప్రసాదం తీసుకుంటూ సాత్వికమైన ఆహారం తీసుకుంటే మన భక్తిలో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో అసోసియేషన్, రైట్ అసోసియేషన్, ప్రాపర్ బుక్ రీడింగ్, సిన్సియర్ చాంటింగ్, రైట్ ఫుడ్, రైట్ డైట్, ఇది 4 ఉంటే మన ఫౌండేషన్, భక్తి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఏమాత్రం మాయ అటాక్ చేసినా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ మనం శుద్ధ భక్తులు ఒక సాంగత్యంలో ఉంటే వాళ్ళు మనల్ని మాయ నుంచి కాపాడుతారు. అందుకే రైట్ అసోసియేషన్ లో ఇప్పుడు కూడా ఉండాలి. అందుకే చెప్తారు వైష్ణవ సాంగత్యం ఎలా అంటే ఒక క్రీపర్ ఉంది, లత ఉంది, దానికి స్టిక్ కావాలి సపోర్ట్ కి, ఇంకా పెద్దగా అయ్యే వరకు ఫెన్స్ కూడా కావాలి, లేదంటే ఆవులు వచ్చి సో అది ఎండిపోతుంది. అలానే మనం కూడా భక్తిలో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ లో ఉన్నాం. సో మనకు ఫెన్స్ లాంటి వాళ్ళు ఎవరంటే వైష్ణవ. ఆ వైష్ణవ సాంగత్యంలో మనం ఎప్పుడు ఉంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మనల్ని తినడానికి ఉండదు. సో అందుకే రైట్ అసోసియేషన్, మంచి భక్తులు ఒక సాంగత్యంలో మంచిగా శిల ప్రభుపాద బుక్స్ చదువుకుంటూ, జపం చేసుకుంటూ, సాత్వికమైన కృష్ణ ప్రసాదం తీసుకుంటూ ఉంటే మనం ఖచ్చితంగా కృష్ణ దగ్గర వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో హరే కృష్ణ. ఏమైనా తప్పుగా చెప్పింటే క్షమించండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో